నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పర్చూరు నియోజకవర్గంలోని పెద్ద కంచంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు। చీరాల ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుపై హర్షం। వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కొండయ్య। పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి। వేటపాలెం మండలంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోక్సో చట్టంపై అవగాహన సదస్సు చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా। పర్చూరు నియోజకవర్గంలోని పెద్దగంజం పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు। పర్చూరు నియోజకవర్గంలోని పెద్దగంజం పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు। ఇక సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు। ఇదే క్రమంలో సీఎం కాన్వాయ్ కి సంబంధించిన ప్రాంతాలు క్షేత్రస్థాయిలో పరిశీలించింది। హెలీప్యాడ్ కు సంబంధించి ప్రాంతాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు। మరోవైపు సీఎం పెన్షన్ పంపిణీ చేసే లబ్ధిదారుల ఇళ్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు। ఇదే క్రమంలో లబ్ధిదారుల జీవన స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు। కొనుక్కున్నాయి ఇది ఈ సంవత్సరానికి అంతా సరిపడేట్టుగా వేరుశనగ వేస్తారు, అమ్మేశారు అవి। మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దానికి? సామాన్లు ఎక్కువైపోయినాయి। జానమ్మ జాలమ్మ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి మంజూరైన 5 క్రిటికల్ కేర్ బ్లాక్లలో ఒకటి చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మంజూరు చేయడం పట్ల గురువారం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యే కొండయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు। సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు। ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి మంజూరైన 5 క్రిటికల్ కేర్ బ్లాక్లలో ఒకటి చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మంజూరు చేయడం పట్ల ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి చీరాల ఎమ్మెల్యే కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు। చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మంజూరు చేయడం పట్ల గురువారం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యే కొండయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు। సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ 23.75 కోట్లతో చీరాల వైద్యశాలకు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు। వైద్య కళాశాలలో జిల్లా కేంద్రంలో ఉండాల్సిన 50 పడకల ఐసీయూ యూనిట్ చీరాల ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉందన్నారు। ప్రాణాంతక సమయాల్లో రోగులకు ఈ యూనిట్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు। కూటమి ప్రభుత్వంలో ఆధునిక వైద్య సేవలతో పాటుగా చీరాల ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు। 4,50,00,000 రూపాయలకి ప్రతిపాదనలు వచ్చినాయి। దాంట్లో ఇప్పటి వరకు 1,30,30,00,000 మంజూరు చేయడం జరిగింది। అందరికీ చెక్కుల రూపాయన అందజేశాం। ఇంత పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా చీరాల నియోజకవర్గానికి కానీ మీరేమో నేనున్నారేమో కానీ నేనైతే ఇలా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది। ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంది, చేస్తున్నాం। అలాగే 1-2 రోడ్లు తప్ప మిగతా అన్ని చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు రామారవి 70 కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చినాయి, ఇంకా రావాల్సినటువంటివి కూడా ఉన్నాయి। వీటన్నిటిని కూడా ఓ సంవత్సర కాలంలోనే దాదాపుగా 160-170 కోట్ల రూపాయలు ఈ చీరాల నియోజకవర్గానికి డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా ఏ రోజు కూడా మేము ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క విషయంలో కూడా మేము అడగలేదు, చెప్పలేదు। ఏదో 1 or 2 ఇష్యూస్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేసాం। ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో ఈరోజున ఒక 4-5 శవాలని ఫ్రేజర్లో పెట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక రూమ్ అవసరం ఉంది, ఫ్రేజర్స్ అవసరం ఉంది। దీన్ని కూడా డొనేషన్స్ కోసం మేము అడుగుతున్నాం। మనసున్నటువంటి వాళ్ళు వచ్చి ఇస్తే దానికి ఒక సపరేట్ రూమ్ పెట్టేసి కొన్ని శవాలని నిల్వ ఉంచడానికి చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం। ఉదాహరణకి నేను నా కంపెనీ ఆర్కే టౌన్షిప్ అనకాపల్లికి
5 లక్షల రూపాయలు ఇదే సవాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రేజర్స్ కోసం నేను ఇవ్వడం జరిగింది. లగ్జరీలో పెట్టడానికి ఉండాలి కదా, ఆ అవకాశం ఉండాలి. కాబట్టి ఎవరైనా ఫారెన్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ పిల్లలు వచ్చేలోపు అక్కడ ఉండాలంటే అది లేదు కాబట్టి అది పెట్టాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇప్పుడు మా బాడీ ఏదైతే కూర్చొని ఉందో దీని మీద ఫస్ట్ ప్రపోజల్ ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా పెడతాం. వేటపాలెం మండల పరిషత్ కాంప్లెక్స్ సముదాయంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో బుధవారం చీరాల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా హాజరయ్యారు. పోక్సో చట్టం లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టమని, బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లలకు ఈ చట్టం ఓ రక్షణ చట్టమని చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా అన్నారు. వేటపాలెం మండల పరిషత్ కాంప్లెక్స్ సముదాయంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో బుధవారం చీరాల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇందుకు కారణం మొబైల్ ఫోన్స్, టీవీలు, సినిమాల ప్రభావం ఉందన్నారు. చిన్నారుల లైంగిక వేధింపుల కేసుల్లో బాధిత చిన్నారికి రక్షణగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు కూడా ఉండటం విచారించదగిన విషయమన్నారు. పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, 18 ఏళ్లలోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గ్రేసమ్మ, వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, పిఎల్వీలు ఎస్డి మతిన్, ఎస్ఎం సుభాని, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. సినీ నటుడు హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు చీరాలలో జనసేన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన నటనతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన ఘనత రామ్ చరణ్ కు దక్కుతుందని పలువురు జనసేన పార్టీ నేతలన్నారు. సినీ నటుడు హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు చీరాలలో జనసేన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం దేశాయిపేట వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో చిరంజీవి యువత ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు, రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, టి రాజ్ కుమార్, ఆర్ అనిల్, పి కృష్ణమూర్తి, పి శేఖర్, పి అనిల్, వీర మహిళలు లక్కాకుల లక్ష్మి, వీరమ్మ, భాగ్యలక్ష్మి, కోటేశ్వరి, నాగలక్ష్మి, శిల్ప, జ్యోతి, ప్రసన్న, జనసేన పార్టీ వీర మహిళలు, అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సినీ పరిశ్రమలో తండ్రి పేరు చెప్పుకొని పైకి వచ్చి ఉన్నారు. అలా కాకుండా తండ్రికి మించిన కొడుకులాగా రామ్ చరణ్ ఎన్నో విధంగా చేస్తున్నాడు. మాకు అభిమానులకు అందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండంగా సంతోషిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా అన్నయ్య చిరంజీవి గారి లాగానే వాళ్ళ అబ్బాయి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు మన మిత్రులందరూ కూడా, మన జనసేన వీర మహిళలందరూ కానీ, మన జనసేన నాయకులు, చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అందరూ వచ్చేసి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి మా మావిడారు శ్రీనివాసరావు గారు, మా వీర మహిళలు, మా గోకుల్ కిరణ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొణిదల ఫ్యామిలీలో జరుగుతాయి. మేము మొదటి నుంచి చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి మొదటి నుంచి బ్లడ్ డొనేషన్ కానీ, ఈ సేవా కార్యక్రమాలు కానీ, ఐ డొనేషన్ కార్యక్రమాల్లో మేము చురుకుగా పాల్పంచుకుని ఆ ఫ్యామిలీకి మేము ఎంతో వినయ విధేయులతో మేము అభిమానంతో చేసుకుంటున్నాం. అలాగే ఈ చీరాల పట్టణంలో మరి మావిడారు శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ మెగాస్టార్ కుటుంబ కార్యక్రమాలన్నీ ఆయన నేతృత్వంలోనే జరుగుతాయి. చీరాల ప్రాంతానికి చెందిన లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి జీవనోపాధి కల్పించే క్రమంలో 30,000 రూపాయల విలువ చేసే పాడి గేదెను గురువారం బాధిత కుటుంబానికి సంస్థ ప్రతినిధులు అందజేశారు. చీరాల లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష ఆర్థిక సహకారంతో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ అనే నిరుపేద కుటుంబానికి జీవనోపాధి కల్పించే క్రమంలో 30,000 రూపాయల విలువ చేసే పాడే గేదెను గురువారం బాధిత కుటుంబానికి సంస్థ ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష ఆర్థిక సహకారంతో ఇప్పటికై చీరాల పరిసర ప్రాంతాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తామన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఓ నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి నిమిత్తం కొరకు 30,000 రూపాయలు విలువ చేసే పాడి గేదెను అందిస్తున్నాము. సంస్థ స్థాపించిన దగ్గర నుండి ఎంతోమంది పేద మహిళలకు కుట్టి మిషన్లు, తోపుడు బళ్ళు, సొంతగా వ్యాపారం పెట్టుకునే దానికోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అలాగే చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వికలాంగులకు 30 మందికి పైగా ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చీరాల, పేరాల, ప్రసాద్ నగరం, బుర్లవారిపాలెంకి చెందినటువంటి గండు కోటేశ్వరమ్మ, సుబ్బయ్య దంపతులు వీరు ఆర్థికంగా వెనకబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వారి యొక్క కుటుంబం కూడా జరగడం కష్టతరంగా అవడంతో వారు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంప్రదించి ఒక పాడి గేదెని ఇప్పించినట్లయితే మేము సొంతంగా పాల వ్యాపారం పెట్టుకొని మా జీవితాన్ని కొనసాగించుకుంటాము అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష దంపతులకు తెలియపరచగానే వారు వెంటనే స్పందించి వీరికి 30,000 రూపాయలు విలువ చేసే ఒక పాడి గేదెను అందించమని చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సహకరించి హెల్ప్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన రోజు దిలీప్ కుమార్, అనూష దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడైనా సరే ఏ ఈవెంట్ చేసినా ఒక లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ యొక్క గేదెని ఆధారం చేసుకొని కోటేశ్వరమ్మ గారు చక్కగా ఆ యొక్క పాడి గేదెని పాలు వ్యాపారం చేసుకొని హ్యాపీగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను బుధవారం జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ క్రమంలో స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. మద్యం దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్య క్రయ విక్రయాలు చేయాలని బాపట్ల జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను బుధవారం జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ క్రమంలో స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మద్యం దుకాణదారులు విధిగా టార్గెట్స్ ను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో చీరాల ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ శ్రీహరి తదితరులున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఎంబీసీ వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 64,252 మంది భక్తులు దర్శించుకోగా 25,943 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.68 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర కేరళ వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానంలలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. గతేడాది మోదీ మాస్కోలో పర్యటించారు. ఇప్పుడు మా వంతు అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. అయితే పుతిన్ పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. పంబన్ కొత్త రైల్వే వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. రైల్వే వంతెనను ప్రారంభించి రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ పంబన్ వంతెన భారత ప్రధాన భూభాగంతో రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెనపై రైలు ప్రయాణించేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టగా సరికొత్తగా నిర్మించిన వంతెనపై కేవలం 5 నిమిషాల్లోనే దూసుకెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి చేనేత కార్మికుల నివాసాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పథకం అమలు దిశగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని కారణంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత వర్గాలకు మేలు జరగనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు. ఏపీలో చేనేత వర్గాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 93,000 చేనేత కుటుంబాలకు వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ అలాగే ఆటో ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏసర్ ఫాస్టర్ అవార్డులో 4వ ఎడిషన్ విజేతలను ప్రకటించే ఈవెంట్ గురుగ్రామ్ లో అత్యంత అట్టహాసంగా ముగిసింది. 2024 ఏడాదిలో విడుదలైన ఉత్తమ వాహనాలకు ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో డ్రైవ్ స్పార్క్ సహా మొత్తం 6 ప్రముఖ ఆటోమొబైల్ మీడియా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మా డ్రైవ్ స్పార్క్ బృందానికి చెందిన ప్రోమిత్ ఘోష్ కూడా జ్యూరీ సభ్యుడిగా ఈ అవార్డుల ఎంపికలో భాగం కావడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ సీజన్ కోసం బీసీసీఐ కొత్తగా 3 రూల్స్ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ తెచ్చిన రూల్స్ లో ఒకటి రెండో ఇన్నింగ్స్ లో రెండో కొత్త బంతి. తొలిసారిగా ఈ రూల్ ని బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండో బాల్ రూల్ ని తొలిసారి అమలు చేశారు. తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బంతిని మార్చాలని అంపైర్ ను కోరింది. కొత్త బంతిని తీసుకున్న కేకేఆర్ చేతిలో రాజస్థాన్ పరాజయం పాలైంది. రాజస్థాన్ కు ఇది వరుసగా రెండో ఓటమి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్చూరు నియోజకవర్గంలోని పెద్ద కంచంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డోడి. పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుపై హర్షం. వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కొండయ్య. పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి. వేటపాలెం మండలంలోని గిరిజన పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన పోక్సో చట్టంపై అవగాహన సదస్సు చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.